అది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎన్టీ ట్రక్ వర్స్. నిన్న సాయంత్రం మన బండి 6 గంటలకి లోడ్ అయింది. ఈరోజు ఉదయం 6 గంటలకి అల్లోని పాయింట్కి రీచ్ అయ్యాము. అల్లోని పాయింట్ వచ్చేసి ఖమ్మం జిల్లా పాపడపల్లి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. అక్కడ చూడండి బోర్డు. ఇది పాత ట్రాక్స్ ఫ్రెండ్స్, పాత ట్రాక్స్, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ట్రాక్స్. నెక్స్ట్ వచ్చేసి కొత్త ట్రాక్స్, ఇటు 2 ట్రాక్స్లు కడుతున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్స్ మన ఆర్ఎన్టీ ట్రక్ వర్స్ మెటీరియల్ సప్లై చేస్తుంది. ఇక ముందర రైల్వే స్టేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే మనకల్లా ఒకటే బెనిఫిట్ ఫ్రెండ్స్, 10 గంటలకు వస్తారు లేబరు. మనల్ని 10 గంటల దాకా ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. అన్లోడ్ చేసుకునే లోపు 12 కావచ్చు, 1 గంట కావచ్చు. ఇక్కడ మంచిలు కూడా దొరకవు ఫ్రెండ్స్. ఈ స్టేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎవరు కూడా ఇక్కడ ఒక పిల్ల పురుగు కూడా కారారు. ఇది ఫ్రెండ్స్ మన డ్రైవర్ కష్టాలు. తప్పక మనం అందరికీ సాయం చేస్తూనే ఉంటాం. ట్రిప్కి వచ్చేసి మెటీరియల్ అందియాల్సింది. ఏ మెటీరియల్ అయినా సరే, ఇక రైల్వేకి సంబంధించింది అయినా సరే, ఇంకా ఏదైనా కానీ మెటీరియల్స్ ఆర్ఎన్టీ ట్రక్ వర్స్ ఎనీ టైం సప్లై. పాయింట్కి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడు మనము. కాకపోతే ఇక్కడ లేబర్ రావాలంటే 10-11 అవుతుందంట. ఈలోపు మనం వంట కార్యక్రమం చేసుకుందామంటే మనం నైట్ జర్నీలో మనకి ఆడ మినరల్ వాటర్ పాయింట్లు కనపడలేదు, కొట్లన్నీ బంద్ చేశారు, ఏం కొనుక్కోలేదు, కూరగాయలు కానీ బియ్యం కానీ. కాకపోతే ఒకసారి రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ దగ్గరే, ఆడికి పోయేసి రైల్వే స్టేషన్ అవతల ఏమన్నా కూరగాయలు వాటర్ ఏమన్నా నేను చూసుకొని తెచ్చుకొని వంట కార్యక్రమం చేసుకుందాము. ఈ లోపు లేబర్ 10-11 అయిద్దంటే వచ్చేలోపు ఒక్కసారి రైల్వే స్టేషన్ కాడికి పోయి చూద్దాం దాండి ఫ్రెండ్స్. మన బండి ఇక్కడ ఉన్నది, ట్రైన్ కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి లేబర్ ఇంకా రావడం 10 గంటల బట్టి. మన బండి అయితే ఆర్లోడ్ పాయింట్ కాడికి వచ్చింది. కాకపోతే క్రెయిన్ కూడా ఇక్కడ ఉంది. లేబర్ మాత్రం రావడం 11 గంటలు 10 గంటలు అవుతుందని ఫోన్ చేసాడు సూపర్వైజరు. కాకపోతే మనం నైట్ తెల్ల వాళ్ళు జర్నీ చేసాము. నిన్న సాయంత్రం 6 గంటలకు మంత్రాలయం నుంచి బయలుదేరి ఈరోజు ఉదయం తెలంగాణ ఖమ్మం జిల్లా పాపడపల్లి రైల్వే స్టేషన్కి చేరాము. ఇక్కడ గూడ్స్ రైలు ఆగింది ఫ్రెండ్స్, చూద్దానండి. ఇక్కడ వచ్చేసి ఒకటి రైలు ఆగింది, గూడ్స్ రైలు. ఈ గూడ్స్ రైలుకి వచ్చేసి డ్రైవర్ బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. డ్యూటీ బాగా ఓవర్ అయిందంటే నైట్ జర్నీ, అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఒక్కసారి లేపుదా డోర్ కొట్టి. హలో అన్నా, బండి చేసారా? బాబు లేవు. తెల్లారి 4 గంటల దాటికి బండి, ఇప్పుడు 6 అవుతుంది. లేచి వెళ్ళండి. వాటి పెట్టి పీక వదిలేను. ఫ్రెండ్స్ ఇక్కడ ఏందో పెద్ద పెద్ద గుంతలు తీసి పెట్టారు. ఈ గుంతలు దేనికి సంబంధించినవి అని మనకు అర్థం కాదు. ఒకసారి చూద్దాం రండి. ఈ గుంతలు వచ్చేసి ఇక్కడ పోల్స్ బిట్ చేసేటట్టున్నారు, ఎలక్ట్రిక్ పోల్స్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పక్కన నైట్ టైంలో మాత్రం డేంజర్, ఇక్కడ తిరగకూడదు. అట్లాగే ఇక్కడ వచ్చేసి గూడ్స్ రైలు లోడింగ్ కోసం అనే ఆగింది. ఎక్కడికి వెళ్ళాలో మరి లోడ్ ఏం లేనట్టు చేసి అందుకే పక్కకు పెట్టించారు. ఈ లోపు మనకి హనుమంతుడు, మన హనుమంతుడు అన్ని దొరికిద్దామని దోలాడుకుంటున్నాడు. బండి ఒక్కొక్క బాక్స్ తిరిగి ఇక్కడ హనుమాన్ గారేమో పొద్దున్నే టిఫిన్ చేస్తున్నాడు. చట్నీ బాగాలేదు, వెళ్ళిపోతున్నాడు. మనం ఇప్పుడు వచ్చేసి అవతల పక్కకి వెళ్ళాలి. మనం ఇప్పుడు రైలు ఉంది ఇక్కడ అడ్డంగా. రైలు బ్యాక్ సైడ్ వెళ్ళేసి రైలు కట్ల కింద దిగేసి స్టేషన్ కాడికి వెళ్దాము. స్టేషన్ ఎలా ఉన్నదో చూద్దాము. ఇప్పటి కాలం నాటి స్టేషన్ కానట్టుంది ఫ్రెండ్స్, ఓల్డ్ మోడల్. ఒకసారి మన పాపడపల్లి బోర్డు చూపించండి పైకి ఉంది. ఇదో ఫ్రెండ్స్ వచ్చేసాము మనం పాపడపల్లి రైల్వే స్టేషన్. ఓల్డ్ మోడలే, ఓల్డ్ మోడల్ అంటారు కాబట్టి అందుకే ఓల్డ్ మోడల్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ వచ్చేసి ప్యాసింజర్ ఎక్కువగా ఉండనట్టుంది ఫ్రెండ్స్. కాకపోతే స్టేషన్ కట్టాలని కట్టించారు అప్పట్లోనే మన పెద్దవాళ్ళు. ఇక్కడ పాపడపల్లికి సంబంధించి రైల్వే స్టేషన్ కావాలని అక్కడ పాపడపల్లి వచ్చేసి పెద్ద మనుషులు పోరాడి రైల్వే స్టేషన్ ఇక్కడ నిర్మించుకున్నారు. ఫస్ట్ స్టేషన్ కాడ చూద్దాం, దాంట్లో లోపల పోయి ఎలా ఉందో. స్టేషన్ వచ్చేసి
ఇప్పుడు వచ్చే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది వెనకట సిమెంట్ పిల్లలతో ఫ్రెండ్స్, శుద్ధం మట్టి అంటారు వెనకట ఆ మట్టితో కట్టినట్టున్నారు ఫ్రెండ్స్. బాగా ఉంది ఓల్డ్ మోడల్ పాపలపల్లి రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్. అది వచ్చేసి మొత్తం మందు ఉంది, ఎవరు లేరు ఇలా సార్లు, డ్యూటీ ఏమీ లేనట్టు ఇక్కడ. ఓల్డ్ మోడల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో న్యూ మోడల్ కడదామని అవతల పక్క 2 ట్రాక్స్ వేశారు. అది వచ్చేసి వర్క్ నడుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు, వర్క్ మాత్రం నడిపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనం వాటర్ చూస్తున్నాం. ఇక్కడ వాటర్ కాదుగా ఏది లేదు, ఒక నల్లా ఉంది, చూద్దాం ఫ్రెండ్స్ వాటర్ వస్తుందేమో. ఏదో ఒకటి ఫ్రెండ్స్ మొహం కడుక్కున్నామని. ఇక్కడైతే ఒక నల్లా ఉంది ఫ్రెండ్స్, వాటర్ వస్తూనే లేదు, చూద్దాము. మంచిది ఫ్రెండ్స్, లైట్గా వస్తున్నాయి. ఈ తాగేటిగా ఉప్పు నీళ్ళ తెలుసుకున్నాం. ఇవి మాత్రం వంటకు నడవు ఫ్రెండ్స్, ఈ ఉప్పు నీళ్ళు. ఇంకొక మేస్త్రి ఇక్కడ ఏదో వాటర్ కొడుతున్నారు పైప్ లైన్, చూద్దాం. మిగతాలు పెట్టారు ఏంటంటే ఇది దీనికి సంబంధించింది గోడమ్స్ వచ్చింది, రైల్వే గోడమ్స్ మెటీరియల్స్ వస్తుంటాయి కాబట్టి రైల్వే పార్సిల్లో ట్రైన్లో వాటికి సంబంధించిన గోడమ్స్ అది కొత్తగా నిర్మిస్తున్నారు. గోడమ్స్ కొత్తగా నిర్మిస్తున్నారు. రైల్వేలో పార్సిల్ వస్తాయి ఫ్రెండ్స్, బండ్లు సామాగ్రిగా వస్తుంటాయిగా, వాటికి స్టాక్ రూమ్స్ వేసి కొత్తగా కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఓల్డ్ మోడల్ రైల్వే స్టేషన్. ఈ గది చూడండి అండర్గ్రౌండ్ ఏం చేస్తారండి అసలు. ఇప్పుడు వచ్చేసి మనకు కోతల బెడద బాగా ఉంది చూడండి, ఎక్కడ హనుమంతులు మన వస్తుంది మనకి ఎదురు వస్తారు, ఏం చేయాలి చాలు. ఏమైనా అందరూ మన మీద పడి కలిసినట్టున్నాయి. ఎక్కువ పాపడపల్లి పాపడపల్లి రైల్వే స్టేషన్. తిరుగుతున్నప్పుడు వెనకట్లో రేకులతో కట్టించారు. ఇప్పుడు అన్నీ మన రైల్వే స్టేషన్ చూసుకోవాలకల్లా పాలిష్ బండలు వేసి స్లాబ్లు పోసి నీట్గా నేమ్ బోర్డ్స్ మంచిగా లైటింగ్ బోర్డ్స్ పెట్టి ఉంటాయి. ఒక్కసారి స్టేషన్ లోపల చూడండి ఎలా ఉందో. వచ్చేసి ఇక్కడ పంప్ ఒకటి తెలిసి ఇక్కడ ఏమన్నా వాటర్ మంచిగా ఉంది అని చూద్దాము. వాటర్ వచ్చేసి వస్తుంది. ఇవి కూడా ఉప్పులుగానే ఉన్నాయి, మంచిగా అయితే కష్టమే, కాకపోతే మొఖం కడుక్కోవడానికి అయితే నడుస్తుంది. ఈరోజు మాత్రం మనకి ఫుడ్ అనేది లేదు, మధ్యాహ్నం దాకా బందరు. అక్కడ వచ్చేసి ఊరు ఏమైనా ఉంది ప్లేస్ అవతల, కాకపోతే ఎంత దూరం అనేది తెలియదు, తిరిగి రావాల్సి వస్తుంది పోయి. హోటల్స్ ఏమైనా ఉన్నాయి టిఫిన్ కానీ ఏమైనా దొరికిద్దామో చూసుకొని వద్దాం ఫ్రెండ్స్. ఇక స్టేషన్లో టికెట్ తీసుకొని రైలు ప్రయాణం చేసి టికెట్ ధర చూసాను ఎక్కడికి ఉంటుంది టికెట్ ఇస్తారు బుకింగ్. టికెట్ తీసుకొని చేసి మన రైలు వచ్చేస్తుంది ట్రైన్ ఎక్కేద్దామా. ఈ రోజుకైతే టికెట్లు ఏమి లేవు ఫ్రెండ్స్, ప్రయాణం లేరు. ఇటు నుంచి ప్యాసింజర్ అనేది వస్తుందో రావట్లేదో చెప్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. టైం కాలేదేమో వాళ్ళకి, సార్లకి వచ్చినాక ఒకసారి ఎంక్వైరీ చేసుకుందాం ఏ ట్రైన్ ఇంటికి ఎటు నుంచి వెళ్తుందా అని. సరాలు కడుగుతుందాం ఫ్రెండ్స్ ఒకసారి మనం. ఓకే ఫ్రెండ్స్ దాన్ని మన బండి దగ్గరికి వెళ్దాం. ఇక మన బండి కాడికి వెళ్ళేసి మన బండిలో ఏమన్నా సజ్జాన్ని ఏమన్నా తిందాం. సద్ది పడి ఉండాలి నాకు తెలిసి. నిన్న ఉదయం వండిన అన్నం ఫ్రెండ్స్ అది. నిన్న ఉదయం మధ్యాహ్నం నైటు ఇప్పుడు దాకా ఆగిందో అన్నం ఉందో ఖరాబ్ అయ్యేదో తెలియదు. ఒకసారి వెళ్ళిపోదాం మన బండ్ల కాడికి. మన
బండి కాడికి వచ్చేసాము. ట్రైన్ వచ్చేసి ఇక్కడే ఉన్నది. మన బండి వచ్చేసి దిగుమతి పాయింట్లో ఫస్ట్ పాయింట్లో పెట్టేసాము. ఇక రావటం అమాలి వాళ్ళు రావటమే ఉంది. లేబర్ వచ్చేసి దిగుమతి స్టార్ట్ చేయాలి. మన బండి వచ్చేసి అర్లోడ్ పాయింట్లో పెట్టేసాము. వాళ్ళు రావటం వాళ్ళు స్టార్ట్ చేయదుగా. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారో తెలియదు తెలుసు. మనకైతే 9:10 అంటున్నారు. మన బండి ఇక ఫస్ట్ అర్లోడ్ పాయింట్లో సిద్ధంగా ఉంది. యుద్ధానికి వాళ్ళకి స్టార్ట్ చేయగా లోడ్ వచ్చేసి ఓవర్లోడ్ అయిపోయింది. బండికి టైర్లు మొత్తం దిగిపోతున్నాయి. ఫుల్ లోడు 40 టన్నులు. దాని కెపాసిటీ 35 టన్నులకి మేము 40 టన్నులు వేసుకొచ్చాము. మన బండి వచ్చేసి బుద్ధిమండ రాత్రి తెల్లవార్లు జర్నీలో ఉన్నది. వచ్చేసి మంత్రాలయం నుంచి ఖమ్మం, ఆంధ్ర టు తెలంగాణ, మంత్రాలయం నుంచి ఖమ్మం జిల్లా ఆపడపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. 600 కిలోమీటర్లు జర్నీ చేసాం నైటు. నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే ఈరోజు ఉదయం 5:30కే అర్లోడ్ పాయింట్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇక జర్నీలో రాత్రి వచ్చేసి బండి లిఫ్ట్ టైర్ పంచర్ అయింది. నైట్ టైంలో ఏ పంచర్ షాప్ లేకుంటే అలానే వచ్చేసాము. లిఫ్ట్ టైర్ పైకి లేపుకొని దీనికి వచ్చేసి లిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది. పంచర్ అయితే ఈ లిఫ్ట్ వచ్చేసి పైకి లేస్తే టైర్లు 2 పైకి లేసేస్తాయి. అటు 2 ఇటు 4 టైర్లు పైకి లేసేస్తాయి. ఇక ఫ్రెండ్స్ బండి పంచర్ అయిపోయింది టైరు. దీన్ని వచ్చేసి అర్లోడ్ అయినాక షాప్ కట్ చేసుకొని పంచర్ వేయించుకోవాలి. ఈ టైర్లు మొత్తం మంచిగా ఫ్రెండ్స్ మొన్న వేయించాయి. జత వచ్చేసి 50,000 ఈ జత టైర్లు. 2 టైర్లు వచ్చేసి 50,000. బండి అయితే ఇది ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ బండికి మనకి రుణం తీరిపోతుంది ఫ్రెండ్స్. ఈ బండి వచ్చేసి ఈరోజు నేను డ్యూటీ దిగుతున్నాను. ఈ బండి ఏరే డ్రైవర్కి ఇస్తున్నాను. నెక్స్ట్ సోమవారం నాడు విజయవాడ ఆటో నగర్కి వెళ్ళి నేను ఈసారి కొత్త బండి తెస్తున్నాను. ఇంకోటి మా ట్రాన్స్పోర్ట్లో కొత్త బండ్లు దిగుతున్నాయి. అందులో ఒక బండి నన్ను తెచ్చుకోమన్నా డ్రైవ్ చేయడం కోసం. నా బండి పాత బండి సార్ ఫ్రెండ్స్. ఏంటంటే 96 PS29 TG 9648 బండి. ఈ బండి వదిలిపెట్టాలంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ బండి నాకు ఏనాడు కూడా ఇంత డ్యామేజ్ కానీ ఇంత ప్రాబ్లం కానీ పెట్టలేదు. ఈ బండిని వదులుకోవాలంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ బండిని వచ్చేసి నాకు ఏనాడు కూడా ఇంత ప్రాబ్లం కానీ ఇంత చిన్న దెబ్బ కానీ గీత కూడా పట్టడం చేసి ఏడైనా ఒంటికి కానీ బండికి కానీ. అది బండి ఈరోజుతో నా లాస్ట్ డే ఫ్రెండ్స్. ఈ బండి నెక్స్ట్ వీడియోలో మనం కొత్త బండి, ఇది టీఎస్, అది టీజీ మోడల్. మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ సార్ టీజీ పెట్టాడు. ఈసారి టీజీ రిజిస్ట్రేషన్ తోటి కొత్త బండి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. కొత్త బండి ఎక్కగానే కొత్త వీడియో స్టార్ట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.